శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 ఫిబ్రవరి 2026 నుంచి 7 ఫిబ్రవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, మకర రాశిలో శుక్ర కుజ బుధ రవి, కుంభంలో రాహువు, మీనంలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధ శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలోకి వెళ్ళి ఉన్నారు. చంద్రుని యొక్క గమనము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, చతుర్గ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడింది. గత 3 వారాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయా అంటే, ప్రమాదాలు తక్కువ గాని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ గాని, లేదా వివాహేతర సంబంధాలు గాని, అనారోగ్యాలు గాని, అవిధేయత, పెద్దలంటే విధేయత లేకపోవడం గాని, ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలోనే మధ్యలో ఇంచుమించుగా 4వ తేదీ నుంచే 2 గ్రహాల యొక్క స్థితులు మారిపోయి రాహు గారితో కలుస్తున్నాయి. బుధ శుక్రులు ఇద్దరు. మరి ఈ బుధ శుక్రులు ఇద్దరు రాహు గారితో కలవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా చెప్పుకోవచ్చా మనం అనంటే, ఇక్కడ కూడా కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి ఏమిటి అంటే, వివాహేతర సంబంధాలు ఉండడము, వివాహ జీవితంలో అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, చిలిపి తగాదాలే చిలికి గాలివానవ్వడం, చర్మ వ్యాధులకి అవకాశం ఉండడం, వినికిడి శక్తి తగ్గడము, వ్యాపార వర్గాలలో అనుకూలత లేకపోవడము, కళాకారులకి చాలా వరకు ఇబ్బందులు ఉండడము, కళాత్మకమైన విషయాలలో కళాత్మకమైనటువంటి వస్తువులు తయారు చేయడం గాని, అవి అమ్మడం గాని, కళలకి సంబంధించి గాని కొంత ఆదరణ తగ్గడం ప్రజలలో, ఇలాంటివి కొంచెం బాధించినట్టుగా ఉంటాయి. అయితే ఈ బుధ శుక్ర రాహు గ్రహాలకి ప్రతి వ్యక్తి కూడా రాశితో సంబంధం లేకుండా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి ఇక్కడ బుధ శుక్ర రాహుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ధన ఆదాయం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక మిగతా గ్రహాల యొక్క దృష్టులు కేవలం రాశుల మీదే ఉంటున్నాయి కాబట్టి, రాశి మీద ప్రభావం కన్నా రాశిలో గ్రహం ఉండడం వల్ల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఆ రాశి మీద ప్రభావాన్ని కూడా మనం చెప్పుకుంటాము. ఏ రాశి చెప్పుకునేటప్పుడు ఆ రాశి ఫలితాలలో అవి చెప్పుకుందాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ 3 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. అయితే శనిగారి యొక్క అనుకూలత చాలా బలమైనది. 3వ స్థానంలో శనిగారి యొక్క దీర్ఘకాల సంచారము చాలా దీర్ఘకాల శుభాలను ఇస్తోంది. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు 7వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గమనము ఒక వారం రోజులు కూడా గట్టిగా ఫలితాన్ని ఇవ్వబోవడం లేదు. ఎందువల్ల? శుక్రాచార్యుల వారు వారాంతంలో మారిపోతున్నారు. 2వ స్థానంలోకి, ద్వితీయంలో ఫలితాలను ఇస్తారు. చంద్రుని యొక్క గమనం వచ్చేసి 7వ స్థానంలో ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి 10వ స్థానంలోకి వచ్చేసారు. 10వ స్థానంలో కూడా మంచి ఫలితాలు ఇస్తారు. కానీ 7వ ఫలితాలు సప్తమమే, 10వ ఫలితాలు దశమమే. ఇక్కడ కూడా శుక్రాచార్యుల వారు రాశి ఫలితాలు రాసే ద్వితీయ ఫలితాలు ద్వితీయమే. ఈ విధంగా గ్రహస్థితులు ఉంటూ ఉండగా మకర రాశి వారికి రాశిలోనే చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉండడం ఇక్కడ గమనార్హం. కళాకారులకి బాగుంటుంది. మిగతా అందరి విషయంలోనూ కొన్ని రకాల ఇబ్బందులు అయితే కనబడుతూ ఉంటాయి. అయితే శుభకార్యాలలో పాల్గొంటారు. ఏదైనా కోపం ఎక్కువయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అకారణ కోపం, అకారణ ద్వేషం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదుపులో పెట్టుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే మాట తీరు మార్చుకోవడం చాలా మంచిది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. దగ్గర ప్రయాణాలు బాగా లాభిస్తున్నాయి. మిగతా విషయాలు ఎలా ఉన్నాయండి? మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. పబ్లిక్ రిలేషన్ బాగుంది అన్న మాటే గాని, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య చక్కటి సాన్నిహిత్యం ఉన్నా కూడా ఈ వారాంతంలో వచ్చేటటువంటి శుక్ర రాహువుల కలయిక ఇబ్బంది పెడుతోంది. అలాగే ద్వితీయంలో ఉన్న రాహు గారి స్థితి సంచారం కూడా ఇబ్బంది పెడుతోంది. అంటే పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి.
ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తుంది కాబట్టి ఇక్కడ అధిక జాగ్రత్తలతో ఉండవలసిందే. మౌనంతో ఉండండి. ఎక్కువగా వ్యాపార వ్యవహారాలని ఎక్స్పాండ్ చెయ్యొద్దు. ఉన్న వాటినే పటిష్టం చేసుకోండి. జీవిత భాగస్వామి విషయంలో కూడా అన్యోన్యత దెబ్బతినకుండా చూసుకోండి. బాగున్నారు ఇప్పుడు, కానీ ఇది బలోపేతం అవ్వాల్సి ఉంది. అవమానాలు అపనిందలు పడేది కనిపిస్తోంది. వెంటనే తిరిగి జవాబు చెప్పాలి అనుకోకండి. వెంటనే రివెంజ్ తీర్చుకోవాలి అనుకోకండి. కాస్త సంయమనంతో ఉండండి. ఉద్యోగ జీవితం బాగుంది, అలాగే పబ్లిక్ రిలేషన్ కూడా బానే ఉంది. అయితే జాగ్రత్తలు పాటించుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక విద్యార్థుల విషయంలో గాని, సంతాన విషయంలో గాని పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఏ విషయాన్నైనా తీసుకోండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఎవరినైనా తీసుకోండి. వారాంతంలో పూర్తి జాగ్రత్తలతో ఉండవలసినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మకర రాశికి అంత పూర్తిగా అనుకూల పరిస్థితులు లేని కారణం చేత శివాభిషేకం చేయడము, దుర్గ పూజ చేసుకోవడము, గణపతి ఆరాధన చేయడము, ఇష్టదేవత ప్రార్థనలు చేసుకోవడము, అలాగే ఇష్టదేవత పూజలు కూడా చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.